నమస్కారం. ఓం నమ శివాయ. పార్వతీ పరమేశ్వరుల దశావతారాలు. శ్రీమన్నారాయణుని దశావతారాల గురించి అందరికీ తెలుసు. కానీ పార్వతీ పరమేశ్వరుల దశావతారాల గురించి చాలామంది విని ఉండరు. అవేమిటో వినండి. అవతారం అనగా దిగుట, పైనుండి క్రిందుక వచ్చుట. దేవుడు మానుష్యాది రూపాలను ఎత్తటం అవతారమంటారు. దేవుడు అవతారమెత్తడం అనగా పైనుండి దేవుడు లోకక్షేమము కొరకు భూలోకం వచ్చెనని అర్థం. ప్రపంచమందు అధర్మం ఎక్కువైనప్పుడు చెడ్డవాళ్ళను శిక్షించటానికి, మంచి వాళ్ళని రక్షించటానికి భగవంతుడు పశుపక్షి మానుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని అనేక మతాల వారు నమ్మకం. విష్ణువు మత్స్య కూర్మాది అవతారాలు ఎత్తనని హిందువులు, పరమ విజ్ఞానము బుద్ధుడుగాను బోధిసత్వులుగాను అవతారమెత్తిందని బౌద్ధులు, ఈశ్వరుని రెండవ అంశ అయిన పుత్రుడు యేసు రూపంలో అవతారమించెనను క్రైస్తవులు భావిస్తారు. ఈ కల్పనలన్నింటికీ దేవుడు మానవులకు ఉపకారము చేయాలంటే భౌతిక రూపం ధరించడం అవసరం అన్న కల్పన ఆధారం. ప్రజలు అనేక విధాల ఆపదలు వచ్చినప్పుడు భగవంతుడు వారి ఆపదలను తొలగించుటకు భౌతిక రూపము ధరించుననే నమ్మకం అవతార కల్పనకు మూలాధారం. ప్రజలు దుష్టులచే ఆపద కలిగినప్పుడు ఇంద్రాది దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకోవటం, ఆయన వాళ్లకు అభయమిచ్చి పంపటం, సరైన సమయం చూసుకొని భౌతిక రూపంలో భూమిపై అవతరించి దుష్ట శిక్షణ చేయడం చాలా మటుకు అవతారాల కథల ప్రధాన ఇతివృత్తం. అవతారాలు కేవలం త్రిమూర్తులకు, ఆది దేవతలకే పరిమితం కాలేదు. దేవతలు, రాక్షసులు, యక్షులు, అప్సరసలు, చివరకు మానవులు కూడా అవతారమెత్తవచ్చు. పరమశివుడి దశావతారాలు. ప్రథమావతారం మహాకాలుడు. ఈయన అర్ధాంగి మహాకాళి. వీరిరువురు భక్తులకు ముక్తినిచ్చే దైవాలు. ఇంకా 9 అవతారాల గురించి ఉంది. నెక్స్ట్ పార్ట్లో చూడండి తప్పకుండా. ఈ వీడియో కంటిన్యూ ఎపిసోడ్ నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.